2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ మామ ఆధ్వర్యంలో నడిచిన మీడియా ఛానల్లో జగన్ కు అనుకూలంగా ప్రచారం మొదలు పెట్టడంతో పుట్టిన ఈ ప్రశ్న ఎప్పుడూ ఏదొక సమయంలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ప్రముఖ జర్నలిస్ట్ తన బ్లాగ్ లో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో గత 2-3 రోజుల నుండి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తొలుత లైట్ తీసుకున్న ఈ విషయానికి సోషల్ మీడియా మరియు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ప్రచారం లభించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. మరి నిజంగానే నందమూరి హరికృష్ణ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి జంప్ అవుతారా? ఒకవేళ పార్టీ మారితే హరికృష్ణకు ఎలాంటి వైభవం లభిస్తుందనేది ప్రధాన అంశం కాదు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ సినీ భవిష్యత్తు ఏ మలుపు తీసుకుంటుంది? అలాగే గతంలో తెలుగుదేశం పార్టీపై తారక్ చేసిన కీలక వ్యాఖ్యలకు జవాబేంటి? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం కావాలంటే మరికొంత సమయం పడుతుందేమో. అయితే వర్తమాన పరిస్థితులను నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సమయంలో టీడీపీ అవలంబించిన వైఖరితో ఆగ్రహం చెందిన హరికృష్ణ రాయలసీమలో ఈ సినిమాకు జగన్ సహకారం తీసుకుని విడుదల చేశారని, అప్పటి నుండి జగన్తో హరికృష్ణ టచ్లో ఉంటున్నారని, ఎప్పుడైనా పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవచ్చనేది ఆ ప్రముఖ జర్నలిస్టు వ్యక్తపరిచిన సారాంశం. గత 2 ఏళ్లుగా ఎన్నో మలుపులు తీసుకుంటున్న ఈ ప్రశ్నకు పర్మనెంట్ జవాబు ఎప్పుడు దొరుకుతుందనని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి